హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండి డైరీ ఫార్మ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విద్యాసం బ్యారేజ్ ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఈ లొకేషన్ అంతా కూడా విద్యాసం బ్యారేజ్ అనమాట. మనం ఇప్పుడు పోలవరం వెళ్ళే ప్రయత్నంలో మనకి విద్యాసం బ్యారేజ్ వెళ్ళింది, అందుకని దీన్ని కూడా ఫుల్ గా కవర్ చేద్దామని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాము. మీకు ఈ బ్యారేజ్ మొత్తం కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. బ్యారేజ్ అంతా చూడండి. మనకి కరెక్ట్ గా మనం ఇక్కడికి వచ్చే టైంకి వర్షం అనేది ఫుల్ గా మనకి తుఫాను పెట్టినట్టు పెట్టేసింది మొత్తం అంతా. మొత్తం మబ్బులు కమ్మేసి మీకంటే లైట్ గా తుప్పర టైప్ లో కనపడుతుంది కాబట్టి మీకు అయితే తెలియలేదు ఫ్రెండ్స్. కానీ విపరీతమైన వర్షం ఫ్రెండ్స్, ఇది చాలా దారుణంగా ఉందన్నమాట. మీకు వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. మన గోదావరి వ్యూ అంటాను, చాలా అద్భుతంగా ఉంటది. మనకి ఇలాంటి బ్రిడ్జ్లు అనేవి మొత్తం ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా మీకు చూపిస్తాను మొత్తం కూడా. మొత్తం అంతా కవర్ చేస్తాను చుట్టుపక్కల. మనకు మొత్తం బ్యాక్ సైడ్ చూస్తుంటే వాటర్ అనమాట. ఈ వాటరే మనకి ఇక్కడే మనకి దవాసం బ్యారేజ్ దగ్గర నుంచి గోదావరి రోడ్డు పై కింద మనకి గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి రెండు కూడా మనకి ఈ గోదావరిలో ఇక్కడ ఈ బ్యారేజ్ దగ్గర నుంచి చీరిపోతాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి ఇలాంటి బ్రిడ్జ్లు అనేవి ఇంకా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి అనమాట. ఆ 2 బ్రిడ్జ్లు దాటిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ అనేది మనకు వస్తాయి. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కూడా మీకు ఫుల్ గా కవర్ చేస్తాను, ఇదే వీడియోలో చూపిస్తాను ప్రతి కూడా. చూడండి కింద చూస్తానంటే వాటర్ అనేది ఎంత ఫ్లోటింగ్ ఉంది చూసారా. కింద గేట్లు అనమాట. గేట్లు కూడా దాటుకుంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువైపోయి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి గేట్లు ఇంకా చాలా ఉన్నాయి మన ముందుకి. ఇక్కడ గేట్లకి పిల్లర్స్ నెంబర్ అనేది ఫ్రెండ్స్ ఇది 978 ఈ పిల్లర్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎలా చూపిస్తాను పిల్లర్ నెంబర్ చూడండి. ఇది మనకు అప్పట్లో కాటన్ దొరక వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ బ్రిడ్జ్ అనేది కాటన్ దొరక వచ్చింది అనమాట. చూడండి మొత్తం వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి ఇలా చూస్తుంటే ఈ గేట్లు అనేది పైకి లేవడానికి గేట్ కి ఐరన్ రోప్ ఉందన్నమాట. ఐరన్ రోప్, ఆ రోప్ సహాయంతో మనకి పైన ఉంటుంది, మిషన్ పైన ఉంటాయి. అవి ఆన్ చేయగానే గేట్లు అనేది పైకి వేస్తే మనకి గోదావరి నీటి మట్టం అనేది ఎక్కువైనప్పుడు ఈ గేట్లు వేస్తారో వాటర్ అంతా కూడా మనకి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాటర్ అంతా కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నది వరకే మనకి అటో పక్క నెర్దోలు మనకు లాకులు ఉన్నాయి. నెర్దోలు లాకుల నుంచి ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ నుంచి దాదాపుగా మనకి మొగల్తూరు దాకా కూడా ఆ కెనాల్ వాటర్ అనేది సప్లై అవుతుంది. చుట్టుపక్కల 2,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కూడా వాటర్ సప్లై అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. అప్పుడు బ్రిటిష్ మొత్తం అంతా కూడా మనం దోచుకున్నా కూడా కాటన్ దొర వల్ల మనకు ఉపయోగపడిందల్లా కూడా ఒక బ్రిడ్జ్ మాత్రమే అనమాట. మన ఆంధ్రాలో బ్రిడ్జ్ చాలా కట్టినది కూడా మీకు ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. ప్రకాశం బ్యారేజ్ వీడియో కూడా ఉంటుంది. మన ఈ వీడియో ఆ వీడియో కూడా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అనేది. ముందుకెళ్ళిన తర్వాత అవి కూడా చూపిస్తాను. చూపించి ఇక్కడ మనకి లోపల కరెంట్ సప్లై కోసం అనేది చుట్టుపక్కల అవతల వైపు కరెంట్ కేబుల్స్ అని ఉన్నాయి. కేబుల్స్ అనేది చూపిస్తాను చూడండి. కేబుల్స్ అనేది అంత అద్భుతంగా ఉన్నాయి అనేది చూస్తున్నారు కదా. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి అవతల పక్క కూడా మన సమ్మర్ సీజన్ అయితే వాటర్ అనేది ఉండదు. అలాంటిది మనకి ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేస్తే మళ్ళీ పైన మహారాష్ట్ర నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి దానివల్ల వాటర్ అనేది కొంచెం ఎక్కువగా అయిపోయింది. మనకి ఈసారి సమ్మర్ లో కూడా మనకు వీడియో తీసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మనకి నెక్స్ట్ 2 బ్రిడ్జ్లు ఫ్రెండ్స్ అవి కూడా కవర్ చేస్తాను. అది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. మన వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గంటలు మోగించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు మన వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది అనమాట. చాలా మంది మనకలాగా వచ్చి చూడలేరు. మన వీడియో చూసిన వాళ్ళు మనం ఎలాగే ఇక్కడికి వచ్చి రియాలిటీగా ఎలా ఉందో అలా అనేది మీరు రియాలిటీగా చూసినట్టు ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన వీడియో మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఆ బ్రిడ్జ్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎందరూ మీకు ఆ ఫస్ట్ బ్రిడ్జ్ చూపించాను. ఇది 2వ బ్రిడ్జ్ అనమాట, విజయసం బ్రిడ్జ్. మీకు ఇది ఇక్కడ బోర్డు చూపిస్తాను చూడండి. బ్రిడ్జ్ అనేది దీనిపైన మనకి ఆ బ్రిడ్జ్ పైన మన లాకులు గేట్లు పైకి ఎత్తేది అనేది చూపిలేదు మీకు. ఈ గేట్లు పైకి ఎత్తేది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పైన చూపిస్తాను చూడండి. మొత్తం కూడా చూడండి, మొత్తం కవర్ చేస్తాం. ఇక చక్రాలు చూసారా ఎలా ఉంది కదలడానికి అనేది. ఇవే మన గేట్లు అనేది పైకి ఎత్తుంది అనమాట. సాధారణంగా మనుషులు లేపలేరు కాబట్టి చిన్న మోటార్ సహాయం కష్టమైపోతుంది. అందుకని మనకి ఏ గేట్ లేపాలో ఆ గేట్ దగ్గర తీసుకెళ్ళి దీని సహాయంతోనే పైకి లేపుతారు మొత్తం కూడాను. చూస్తారు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ఇది దాదాపుగా 20 టన్నుల బరువు వరకు లేపుతుంది ఫ్రెండ్స్. ఇది 20 టన్నుల వరకు లేపుతాం. దీని తయారీ అనేది 1977లో తయారు చేశారు దీన్ని. ఇది మనకి దగ్గర మన ఇండియాలో తయారైన మిషన్ కాదు ఫ్రెండ్స్. ఇది మనకి ఇంగ్లాండ్ లో తయారైంది. బ్రిటిష్ వాళ్ళు అనేది ఇక్కడ తీసుకొచ్చి మన కాటన్ ధర అనేది ఆయన ప్రొవైడ్ చేసింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు అనేది మనకి చిన్న తుప్పు పట్టినటువంటి మరక కూడా కనబడతలేదు అనమాట. అంత ప్యూర్ ఐరన్ తో తయారు చేశారు. అదే మన ఇండియాలో తయారైన ఐరన్ అయితే అంటే ఇప్పుడు అంటే పర్లేదు, కానీ పాతకాలంలో తయారైన ఐరన్ అనేది ఏదైనా సరే అంత క్వాలిటీ ఉండే కాదు. బయట దేశాల నుంచి వచ్చింది కాబట్టి ఎంత క్వాలిటీ ఉందన్నమాట. దీని లైఫ్ అనేది దాదాపుగా ఇంకో 200 సంవత్సరాలు అయినా సరే ఎక్కడే కదలదు. చూసారా మీకు బ్రిడ్జ్ వ్యూ అనేది కనబడుతుంది. పైన గేట్ కనబడుతుంది చూసారు ఫ్రెండ్స్. అన్ని కూడా చైన్ అనేది లోపల రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను ప్రతి కూడా చూడండి. పైన గేట్ వ్యూ అనేది ఎలా ఉందో. మనకి ఇలా చూసుకుంటే అక్కడైతే ఎక్కలేదు, కానీ గేట్ డ్యామ్లు ఇక్కడ ఎత్తేసారు. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎలా ఉందో చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్.
మొత్తం ఆ పక్కన ఉన్న వాటర్ అంతా కూడా మనకి సముద్రంలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా ఇక్కడ ఎత్తేసారు. ఎందుకంటే మనకి నీటి మట్టం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. పెరగడం వల్ల మొత్తం ఎత్తేసారన్నమాట. మనకి సమ్మర్ సీజన్ లో వాటర్ కనపడవు ఫ్రెండ్స్. ఇది అంతా ఇప్పుడు రెండో బ్యారేజ్ పెట్టుకోండి. అది ఫస్ట్ బ్యారేజ్ ముందు మీకు చూపించింది. ఇది రెండో బ్యారేజ్, ఇంకో మూడో బ్యారేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నీటి మట్టం అనేది కొలత వేసేది చూపిస్తాను. ఒకటి ఉంది మెజర్మెంట్ ఉంది, అది చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఆ ఎల్లో కలర్ లో కనపడే గీతలు అడ్డగీతలు కనబడితే మన నీటి మట్టం స్థాయి ఎంత వరకు పెరిగింది ఏంటి అనేది అనమాట మనకు అక్కడ కనబడుతాయి. ఎప్పుడైనా సరే మన మహారాష్ట్రలో అనేది వరద అనేది మనకి ఎప్పుడైతే పోడించినప్పుడు మన గేట్ డ్యాముల పై నుంచి కూడా వాటర్ అనేది ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉండదు అనమాట. ఆ వచ్చినప్పుడు మనకి సాయంత్రం పైన టార్గెట్ అనేది పైన ఉంది. ఆ పైన ఉన్న ఎల్లో కలర్ గేట్ దగ్గరికి వచ్చింది అని అంటే ఈ గోదావరి అదుపు చేయడం అనేది ఎవరి వల్ల కాదు. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం మాత్రమే ఆ విధంగా అనేది వాటర్ అనేది రావడం జరిగింది. మన అదృష్టం ఈ మధ్య కాలంలో అనేది ఎంత వరద ఉధృతున్నది లేదు, కోతక అనేది గుర్తవ్వలేదు. మీరు ఇలా ముందుకు వచ్చి చూసుకుంటే మీకు ఆ పక్కన ఈ కొద్దిపాటి వాటర్ కోసమే అక్కడ కోత గురి పడింది. మొత్తం కూడా కోత గురి పడింది. మీకు చూపిస్తాను. మీకు ఆ ఒడ్డు మీద చూశారు కదా, అది పొండిస్తున్నది ఎలా కోత గురి పడిందో. ఏది కొద్దిపాటి వాటర్కే ఈ కొంచెం వాటర్ స్థాయి అనేది పెరిగిందనంటే మనకి చెట్లు కానీ అక్కడ కనబడిన చెట్లు కానీ ఏమి ఉండవు ఫ్రెండ్స్. మొత్తం దాదాపు 10 అడుగుల వరకు కూడా కోత అనేది మొత్తం గురైపోతుంది. కొంచెం తక్కువ ఉంది. ఇది అనేది చాలా అధికంగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, వెహికల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యారేజ్ మీద వెహికల్స్ అనేది ఎలా ఉన్నాయో ఒకసారి మన బ్రిడ్జి వ్యూ ఇదంతా చూపిస్తాను చూడండి. అది చూపించిన తర్వాత మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది వేస్తుంది. ఆ బ్రిడ్జ్ వేసింది అనేది మనకి చూసారు ఫ్రెండ్స్ ఆ వ్యూ అంతా ఎలా ఉందో. తర్వాత మీకు ఈ బ్రిడ్జి చూపించి మనం నెక్స్ట్ బ్రిడ్జ్ దగ్గర అనేది వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ మూడోది పూర్తి అయిపోయిన తర్వాత మనకి తర్వాత అంతా కూడా చూస్తున్నారు కదా, వ్యూ అంతా అసలు ఎంత అందంగా ఉంది చూసారా. గేట్లు చూసారా, ఇక్కడ గేట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. అది అక్కడ గేట్ నెంబర్ 1 చూపిస్తాం చూడండి. గేట్ మీద బ్లాక్ కలర్ లో 1 అనేది వేస్తుంది చూడండి. ఇలా వచ్చి చూస్తే ఇది 2 గేట్ నెంబర్ 2 ఇది. అలాగే మనకి ఆ చివరి దాకా దాదాపు ఒక 20 గేట్లు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి పోలవరం కవర్ చేద్దామని వెళ్తాం కాబట్టి మనకి అంత టైం లేదు. ఈ వీడియో మనకి మిగతా అక్కడ డెవలప్మెంట్ బ్రిడ్జ్ దగ్గర తీసి చూపిస్తాను మీకు. మన వీడియో చూస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఉపయోగించండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మన విజయసం బ్యారేజ్ లో 3వ బ్యారేజ్ అనమాట. మీకు ఎనభై ఉందో చూపిస్తాను. ఇప్పుడు వరకు 2 కవర్ చేసాము, ఇది 3వది. ఈ 3వది కూడా కాకపోతే ఇవి బాగా పెద్దవి, కొంచెం చిన్నదే. ఈ వ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా పైన అనేది బ్రిడ్జి బ్యారేజ్ చూస్తాను ఫ్రెండ్స్. వ్యూ అనేది ఎలా ఉందో మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఆ దగ్గరికి వెళ్ళి కాదు ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ చిన్న డ్యామ్ కూడా ఉంది దీనికి అడ్డంగా గేట్లు. అంటే అప్పుడు పాతకాలంలో కట్టిన డ్యామ్ ఫ్రెండ్స్. అది ఈ డ్యామ్ కొత్తగా కట్టింది అనమాట. మీకు ఇటు వైపు కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ మీకు ఎలా చూస్తున్నారంటే పైన అనేది మీకు ఐరన్ రోప్స్ తోటి అవి మిషన్లు అనేవి కనబడతాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసేపాటి చిన్న కెనాల్కి అనమాట. వాటర్ చిన్న కెనాల్కి వెళ్ళడం కోసం అనేది పెట్టారు. చూస్తున్నారా, మొత్తం వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. వ్యూ అనేది ఇక్కడ మొత్తం కలిపినా కూడా ఒక 3 గేట్లు 4 గేట్లు మాత్రమే ఉన్నాయి. మీకు ఇది అనేది ఈ లోపల చూపిస్తాను చూడండి. లోపల మిషనరీ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. వాటర్ అనేది మొత్తం కూడా స్టోర్ చేసేసింది. ఇక్కడ చిన్న కెనాల్ టైప్ లో ఇచ్చేసారు. మీకు ఇలా కింద చూస్తున్నారంటే గేట్ చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎంత లొకేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. వ్యూ అనేది చాలా బాగుంది అన్నమాట. సైడ్ నుంచి కూడా వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అటుపక్క కెనాల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కెనాల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ఈ వాటర్ మాత్రానికి ఇక్కడ వచ్చిన ఈ కెనాల్లోకి వెళ్ళడం కోసం అనమాట. మీకు ఇటు పక్క చూస్తున్నారంటే ఆ కెనాల్ మొత్తం ఎండిపోయి కనబడుతుంది. అంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆపేశారు, ఇటువైపు ఆపేశారు. మన పంటల సీజన్లో మాత్రమే, పంటలు పండిస్తారు అన్న సీజన్లో మాత్రమే ఈ వాటర్ అనేది గేట్లు పైకి ఎత్తేసి చేస్తారు. అప్పుడు అనేది పంటలకు వాటర్ వెళ్తుంది. అప్పుడు దాకా కూడా ఈ కెనాల్ అనేది ఎండిపోయి కనపడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇగో ఇది 3వది. ఇది మొత్తం 3 గేట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఒకటి ఇలా వచ్చేసామంటే మనకి 2వది ఉంది. ఇలాగా ఇలా 2వది ఉంది. ఆ 2వది చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడికి వచ్చేవాడికి ఈ పైకి ఎక్కడానికి అంతకుముందు ఐరన్ తోటి నిచ్చెన ఉంది. దాన్ని పట్టుకుని దాని సహాయంతో పైకి వెళ్ళే వాళ్ళం అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇది 2వది. ఇది ఫుల్గా చూపిస్తాను. ఇలా వచ్చేపాటికి మొత్తం మన కెనాల్ సెంటర్ వ్యూ అనమాట. ఇది సెంటర్ వ్యూ. ఇదిగోండి ఇక్కడికి వచ్చేపాటికి ఈ లోపల చూస్తున్నారు కదా, ఈ లోపల ఎలా ఉందనేది మన గేట్లు మాన్యువల్గా ఎత్తుతారు, చేతులతో ఎత్తుతారనమాట. చేతులతో పైకి ఎత్తుతారు. అదే విధంగా చూసిందో మనకి హెవీ బాక్స్ అనేది ఉంది. దాని మిషనరీ సహాయంతో దాన్ని అనేది ఎత్తుతారు. ఎలా వచ్చేసామంటే ఈ ఫస్ట్ గేట్. ఇది మొత్తం మనకి 3 గేట్లు మాత్రమే ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం అనేది ఎలా ఉందో. మొత్తం వ్యూ అంతా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూడండి.
ఈ గేట్ అయితే బాగా పాత అయిపోయినాడు ఫ్రెండ్స్. ఇది ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయి గేట్ లోపల నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. దీనికి కాంక్రీట్ వాల్ చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉంది కాంక్రీట్ వాల్, చాలా అద్భుతంగా కట్టారనమాట. మనకి ఒకవేళ గేట్ అనేది స్టార్ట్ చేయలేకపోతే కాంక్రీట్ వాల్ అనేది వాటర్ అనేది మొత్తాన్ని కూడా నిల్వ చేసి ఆపేస్తుంది అనమాట. ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తం వరకు తీస్తారు. ఒకవేళ బాగా గోదావరిలో ఫ్లడ్స్ ఎక్కువైపోయి మహారాష్ట్ర దగ్గర అనేది బాగా పెరిగిపోయి మన గోదావరి తాగిడి తట్టుకోలేనప్పుడు మాత్రమే మనకు ఆ కాంక్రీట్ వాల్ అనేది దాటి వాటర్ బయటకు వస్తాం అనేది జరుగుతుంది. ఇవి ఎలా చూసుకుంటే మనకి గేట్ నెంబర్ 1 మొత్తం ఈ 3 అవి దాదాపుగాను ఆ 2 బ్యారేజీలు కూడా ఒక్కో చోట 20, 22, 23 దాకా ఉన్నాయి గేట్లు. అయ్యి ఇది మాత్రం 3 మాత్రమే ఉన్నాయి. మీకు ఎలా చూసుకుంటే వ్యూ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మంచి పెద్ద చెట్టు అనేది ఒకటి ఉంది. చూశారు కదా, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.